నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా వైఎస్ఆర్ కాన్సెప్ట్ గృహ ఆవిష్కరణ, తరలి వచ్చిన జనసుందరం. నంద్యాలలో మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం, రానున్నది జగనన్న పాలన, రాజన్న రాజ్యమని ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. కుట్రలతో విగ్రహాలు తొలగించగలరు, ప్రజల గుండెల్లోని రాజన్నను చెరపలేరన్న శిల్పా రవిరెడ్డి. 2.0 మొదలైంది, జగనన్న పాదయాత్రతో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాయమన్న శిల్పా రవిరెడ్డి. జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ నిర్వహణపై అనుమానాలు, నిజమైన ఓటరుకు అన్యాయం జరగరాదని కోరిన వైసీపీ నేతలు. డెంగ్యూపై పోరు, నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారి అవగాహన ర్యాలీ. ఈ నెల 18, 19 తేదీలలో నంద్యాలలో సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆర్జీఎం కాలేజీ సమీపంలో లారీని ఢీకొట్టిన కారు. ఆలగడ్డలో రాజకీయం పీక్, ఎమ్మెల్యే అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సవాల్. రేపు సీఎం సభలోనే నిరూపిస్తా, చిల్లర రాజకీయాలు వద్దు, గంగుల విజేంద్రారెడ్డి హెచ్చరిక. నంద్యాల జిల్లా కేంద్రం శ్రీనివాస సెంటర్ నందు నేడు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాన్ని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, కల్పలతారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ నౌమన్, శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ముందుగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి శ్రీనివాస సెంటర్ కు చేరుకోవడం జరిగింది. వైసీపీ నేతలు డాక్టర్ వైఎస్ఆర్ కాన్సెప్ట్ విగ్రహానికి గజమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ర్యాలీగా శ్రీనివాస్ సెంటర్ కు చేరుకున్నారు. అనంతరం నేతలంతా కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మహానేత విగ్రహ ఆవిష్కరణకు అశేష జన వాహిని తరలి రావడమే వైఎస్ఆర్ పై ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మరువలేదని, ఆయన బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, సంక్షేమం, అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. నంద్యాలలో ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఇక్కడున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇక ఇక్కడ విగ్రహం ఏర్పాటు కాదేమో అని కొందరు భావించారని, కానీ ఫైబర్ విగ్రహం స్థానంలో మరింత పటిష్టమైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి చూపించామన్నారు. కుట్రలు పన్ని మహానేత విగ్రహాన్ని తీసేయగలిగారేమో కానీ ప్రజల గుండెల్లో ఉన్న రాజన్నను ఎవరు చెరపలేరన్నారు. 2009లో మరణించిన నేతకు 2026లో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో అర్థం చేసుకోవచ్చని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేవలం 3 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉందని,
ఇప్పటికే మొదటి హాఫ్ పూర్తయిందని రెండో హాఫ్ మొదలైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రతో పార్టీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో నంద్యాల నుంచే విజయ ప్రస్థానం మొదలుపెట్టి జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని తీరుతామని సవాల్ విసిరారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు నంద్యాల పట్టణ ప్రజలకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, డోన్ పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి, నంద్యాల పరిశీలకుడు సూర్య నారాయణ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, స్టేట్ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, స్టేట్ ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబునిసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విజయశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మహేశ్వరారెడ్డి, ఎంపీపీలు ఆర్థర్ సైమన్, శెట్టి ప్రభాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్ అమృతరాజ్, రసూల్ ఆజాద్, టైలర్ శివ, టీవీ రమణ, కారు రవికుమార్, దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్స్, వైసీపీ ఇన్ఛార్జీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కష్టపడినారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకులకి, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున 35 రోజులైంది, 37 రోజులైంది. ఈరోజు ఒక ప్రభుత్వ ఆస్తి. ఎందుకంటే ఒక్కసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంది. మరి 37 రోజుల తర్వాత కూడా ఇప్పటిదాకా విగ్రహం గురించి ఒక్కరోజు కూడా పట్టిస్తున్న పాపాలు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇదే విధంగా వేరే మహానాయకుడికి జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఒక్కరోజు అంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పిన మరి ఈ రకమైనటువంటి పక్షపాతాన్ని అవసరమా? మేము ఒక్కటే అనుభవించుకున్నాం. ఎందుకంటే నంద్యాల ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లో వచ్చి చేసేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈ యొక్క ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజల మనసుల్లో. మహానేతకి విగ్రహాలు అవసరం లేదు, మహానేతకి ఎక్కడ కూడా ఫోటోలు అవసరం లేదు. మహానేత ప్రతి ఒక్క నాయకుడి ఇంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో, ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో ఈ రోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మహానేత ఏ పరిపాలన తీసుకొచ్చాడో రాజ్యం అని చెప్పి ఈ రోజు దగ్గర 23 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా దగ్గరగా 2009లో చనిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఒకసారి ఆలోచించాం. మరి అలాంటి ప్రభుత్వాన్ని జగనన్న సుశాంతం చేసే చూపించాడు. తండ్రికి ఇచ్చిన తనయుడిలాగా ఆయన పరిపాలన కొనసాగింది. మరి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ 2 సంవత్సరాలు కూడా ఓర్పుతో ఉంటున్నా సరే ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో మాయమాటలతో అధికారం ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు ఒక్క పథకం ఉంటే ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఇవ్వక పోక ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవసరాలు చేయడము, లేకపోతే నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే ఎక్కడా పరిపాలన మీద శ్రద్ధ పెట్టినట్టు కనపడలేదు. మరి ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ రోజు మీరు పరిపాలించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానాయకుల్లాగా ప్రతి వీధిన విగ్రహాలు కావాలి. రేపు పొద్దున మీ ప్రేమ ప్రజల మనసులో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినా సరే మాట తప్పుడు అని చెప్పేసి ఈరోజు జగనన్న ఉంది. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇస్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఒక పేరు కూడా ఉంది. మరి ఈ వ్యత్యాసం
ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి తరలించినటువంటి ప్రతి ఒక్క పేరు పేరున అభిమానికి, కార్యకర్తలకి, నాయకులకి, మా అక్క చెల్లెమ్మలకి, అన్నతమ్ములకి అందరికీ కూడా, అలాగే మా జిల్లా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చెప్పిన వెంటనే వాళ్ళ ఊర్లలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సమస్యల్లో మహానేతలు ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు 2024లో ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చెడిపోయిందో మరొక సంవత్సరం రాబోయేవాళ్ళు చెప్పేసి అనుకున్నారు. ఏ రకంగా అయితే సైకిల్ విగ్రహం స్థానంలో కాంస విగ్రహం వచ్చిందో పాలన రాబోయేది కాంస విగ్రహ పాలన. రాష్ట్రాన్ని తిరిగి ఈరోజు చాలా మంది కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అర్థం కావాలన్నా ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడలేదు, ఏ రకంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని ఇప్పటికి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారంటే ప్రజల మనసుల్లో మనమున్నాం. ఏదో జరిగిందనే విషయాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారనేది ఈరోజు గమనించాల్సినటువంటి అంశం. ఒకటే చెప్తున్నారు, తిరిగి 2 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం. ఒకటే గుర్తుపెట్టండి, మహానేత విగ్రహం తొలగించాలని చెప్పేసి విగ్రహం చేశారని ప్రజలందరూ మహానేత విగ్రహాన్ని ఏమైనా తీసేయగలము కానీ మనసులోంచి ఈరోజు 2009లో మనం ముందుండే మహానేతలే 2026లో ఇంతమంది అభిమానం ఉందంటే ఆ రకంగా ఏ రకంగా ఆయన పాలన ఆలోచిస్తుంది. రాజ్యం కాపాడు రాబోయే జగనన్న పాలనలో మహిళలందరికీ ఏ రకంగా అయితే గతంలో అభ్యర్థించామో మరొకసారి మహిళా రాజ్యం చేస్తున్నామంటున్నాం. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు జయంతి సాక్షిగా చేస్తున్న యువతులందరికీ మళ్ళీ రాజన్న రాజ్యంలో ఏ రకంగా న్యాయం జరిగిందో ఆ రకంగా న్యాయం చేసే భవిష్యత్తు ప్రభుత్వం మనకు ఏర్పడబోతుందని రైతులను ఏ రాజ్యం కోసం అయితే ఎదుర్కొస్తున్నారో ఆ రాజన్న రాజ్యం రావడానికి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంది అని చెప్పి 2 సంవత్సరాలు పూర్తయింది. మొదటి హాఫ్ సినిమా పూర్తయింది, 2వ హాఫ్ సినిమా ఇప్పుడు మొదలవుతుంది. వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రతోటి సినిమా కాబట్టి ఒకటే ప్రజలందరూ కూడా మీరందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక్క రోజులో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మహానేతకు జయంతిని పురస్కరించుకొని ఆయన ఘన నివాళులర్పించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నంద్యాల నాయకులందరూ కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ మహానేతని ఘన నివాళులర్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఒక్కసారి జగనన్నది వెంపడేలాగా గారికి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, శ్వేత గారికి, సూర్యనారాయణ రెడ్డి గారికి, భూమా కిషోర్ గారికి, ఇలా నాయకులకు అందరు కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. శిల్పారావు ఆధ్వర్యంలో ఏదైతే
ఒక 40 రోజుల కిందట రాజశేఖర రెడ్డి విగ్రహం భిన్నమైందో ఆ విగ్రహానికి కాంస్య విగ్రహం ఈ రోజు ఏర్పాటు చేసి ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది నాయకులు ప్రజలు ఈ రోజు వచ్చినారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి మీద ప్రజలకు ఏ విధంగా అభిమానం ఉందనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ, లేకుంటే రైతులకు రుణమాఫీ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలతోనే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి. ఆయన అడుగుతాలేదా ఆయన కుమారుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పరిపాలన చేయడం జరిగింది మొత్తం కూడా. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు అంతకంటే భిన్నంగా ఈ రాష్ట్ర పేద ప్రజలకు అందరికీ కూడా మొత్తం ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దురదృష్టం మోసం మాటలతో, లేనిపోని వాగ్దానాలతో, సూపర్ 6 లాంటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి అధికారం చేజిక్కోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే తెలుగుదేశం నాయకుల యొక్క బండారం అంతా బయటపడడం జరిగింది. సూపర్ 6 లేదు, సూపర్ డూపు లేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి ఉంది. మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు అందరూ చెప్పడం జరుగుతుంది, మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పాను. అయ్యా తెలుగుదేశం నాయకులారా, మీ బెంచ్ మళ్ళా పెడతారని కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా హ్యూమన్ రైట్స్ కోర్టు కూడా ఈ రోజు దగ్గర 2 సంవత్సరాలు జడ్జి లేక జ్యుడిషియల్ నాన్ జ్యుడిషియల్ మెంబర్లను కూడా ఏర్పాటు లేని దుస్థితిలో మీరు ఉన్నారు. ఒక్కసారి మీరు ఏ విధంగా న్యాయశాఖకు న్యాయం చేయగలరో మీరు ఒక్కసారి ఆలోచించండి. లోకాయుక్తలో దగ్గర సంవత్సరం నుంచి ఒక జడ్జి పోస్ట్ కూడా ఖాళీ ఉంది, ఆ పోస్ట్ కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉండదండి. లా యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఇక్కడి నుంచి లా యూనివర్సిటీ కూడా మీరు తీసుకుపోయిన పరిస్థితి. అంటే కేవలం మీరు ఈ కర్నూలు జిల్లా ప్రజలందరినీ కూడా మోసం మాటలతో మభ్య పెట్టడం తప్ప మీరు పొరపాటును కూడా మళ్ళా హైకోర్టు ఈ రోజు దీనికి పెడతామనేది మా కళ్ళ ముందు చూసడం తప్ప ఆల్రెడీ ఉండే హ్యూమన్ రైట్స్ కోర్టు ఎందుకు జడ్జి లాగా జ్యుడిషియల్ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ లాగా 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఉండారో మీరు ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు రేపు బనయాంపల్లోకి వస్తున్నారు. కనీసం ఇదంతా కూడా మీరు చంద్రబాబు నాయుడుకి నాకు కూడా విజ్ఞప్తి, మొత్తం 2 సంవత్సరాల నుంచి హ్యూమన్ రైట్స్ కోర్టు ఖాళీగా ఉంది, ఇమ్మీడియట్ గా దాన్ని ఫిల్ చేయమని అడుగుతున్నాం. అదే విధంగా లోకాయుక్తలో కూడా ఒక జడ్జి పోస్ట్ 1 year నుంచి ఖాళీ ఉంది, దాన్ని కూడా పూర్తి చేయమని అడగడం జరుగుతుంది. ఇది చేయండి, మీరు హైకోర్టు ఇస్తారో లేదో మళ్ళీ ఆలోచన చేస్తాం. ఉండే దానిని ఈ జిల్లాలో ఉండేది పోకుండా చూడండి. ఆల్రెడీ లా యూనివర్సిటీని మీరు ఎత్తేసినారు. ఇది కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళకి ఎందుకో ఈ 2 జిల్లాల అభివృద్ధి వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదే పరిస్థితులు ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఒక్కసారి ఈ జిల్లా అభివృద్ధిని ఆలోచించదని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళా 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మళ్ళా కంటిన్యూ చేస్తాం. వాళ్ళ మాదిరి తెలుగుదేశం నాయకుల మాదిరి మోసం మాటలు చెప్పే ప్రసక్తే లేదు. కానీ ఆఫీసర్లకు వీళ్ళకందరికీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తారా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అదొకటి గుర్తు పెట్టుకోండి. రేపు మళ్ళా మా అధికారం వచ్చిందంటే మాత్రం ఈ సేమ్ రిపీట్ కాకుండా చూసుకోమని మాత్రం అధికారులకు నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తారా. మీరు మీ వ్యక్తిత్వ ధర్మాన్ని మీరు ఏదైతే పనిచేయడానికి మీరు మీ డ్యూటీలో కట్టుబడి పనిచేస్తారో అది పనిచేయదు తప్ప తెలుగుదేశం నాయకులు ఊళ్ళలు చేసే మాత్రం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు ప్రజలకందరికీ కూడా ఈ 2 ఉమ్మడి జిల్లా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటును మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఉండేటట్టు చూసుకోమని చెప్తారు. ఎక్కడెక్కడైతే బిఎల్ఓలు వచ్చినా వాళ్ళకందరూ మీ అప్లికేషన్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా వాళ్ళకందరూ విజ్ఞప్తి చేస్తూ, ఓటుతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది కాబట్టి
అటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే మాత్రం మీకు ఓటు ఉంటేనే తప్ప మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ కూడా మీరు ఓట్లు మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్యుమరేషన్ చేసుకోమని వాళ్ళకందరూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రోజు మా నంద్యాల జిల్లా మొత్తం వచ్చిన నాయకులకందరూ కూడా మా వాళ్ళకందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని ఇన్ఛార్జీలకు అందరూ కూడా మా 6 మంది నాతో పాటు 7 మంది ఇన్ఛార్జీల కంటే శిల్పా రవితో పాటు 7 మంది కూడా వాళ్ళకందరూ కృతజ్ఞతలు. స్పెషల్ గా మా రవికి మాత్రం ఈ కాన్షియస్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఆయనకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరూ కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలకు పనిచేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కోసం అన్ని విధాలుగా కష్టపడి పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ అని కానీ రాజశేఖర రెడ్డి గారు అని కానీ వైఎస్ఆర్ అని కానీ అదేవిధంగా రాజన్న అని కానీ పిలిచినప్పుడు ఎవరు ఏ విధంగా పిలిచినా కూడా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలుచుకునేది ఒక 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలే వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించి దాదాపుగా 16 నెలలు కావస్తున్నా కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటే ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. అదే రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్. అదే విధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా జల విద్యుత్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఈ విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి మహిళలకు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగాను, అదేవిధంగా అన్నదాతలకు వెన్నుదన్నుగాను, విద్యార్థులకు ఒక పెద్ద దిక్కులాగా రాజశేఖర రెడ్డి గారు ఉంటూ, అదేవిధంగా ప్రతి గడప ప్రతి గుండెకు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల అనేక లబ్ధి చేకూర్చిన నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక ఆంధ్ర చరిత్ర చూసుకుంటే రాజశేఖర రెడ్డి ముందు, రాజశేఖర రెడ్డి తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల జీవితాలలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఎమోషన్, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఎఫెక్షన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2, 2009లో ఎప్పుడైతే ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అని కథ చెబుతూ ఒక శాశ్వత నిద్రలోకి చేరుకున్న నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వార్త ప్రజలు విన్న తర్వాత ప్రజల గుండెలు నిజంగా బద్దలైన పరిస్థితి. రాజశేఖర రెడ్డి అభిమానుల గుండె ఆగిపోయిన పరిస్థితిని మనందరం చూసాం. ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటానని మనకు పులి గడుపులో పులి పుడుతుంది అన్నట్టుగా పులి బిడ్డలాగా రాజశేఖర రెడ్డి గారు బ్లడ్, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నానని అండగా నిలబడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అనేక పథకాలు అనేక మందికి ఆధారంగా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మన పార్టీ అధికారంలో ఉన్న, అధికారం కోల్పోయిన, అదే విధంగా అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న, మనం ఓడిపోయినా గెలిచినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద గాని రాజశేఖర రెడ్డి గారి మీద గాని ప్రజలలో ఉన్న అభిమానం శాశ్వతంగా నిలిచిపోయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం జనాలలో ఇంకా ఉంది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అనేక సందర్భాలలో అనేక చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేయడం, పగలగొట్టడం జరుగుతుంది. ప్రతి దెబ్బ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కార్యకర్తకు గుండెల్లో దెబ్బ తగులుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నాం. ఇదే విధంగా 2029కి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి కూడా అంటే ఆ బాధను కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము ఇచ్చేస్తాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒకటే గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోగా, ఒకటి మరీ ముఖ్యంగా ఈరోజు మహిళలకు మోసం చేయడం, ఏదైతే మద్యం అనేది మహిళలకు వ్యతిరేకం, కానీ ఈ రోజు మద్యం ఏరే మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 77వ జన్మదిన సందర్భంగా మన భారతదేశంలో ఉండే మన ఆంధ్ర వాళ్ళందరికీ
జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నంద్యాలలో విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది గుండకులు. ఆ పగలగొట్టిన ప్లేస్ లో ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు డొనేటర్ దానికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి జన్మదినం రోజున నడపడం అనేది నిజంగా శిల్పా రవికేతనం జిల్లా అధ్యక్షుడు ఆడసాని రామగారి అధ్యక్షతన వీళ్ళందరికీ మన రాజశేఖర రెడ్డి సారు విగ్రహాన్ని పెట్టడం కాంస్య విగ్రహం చాలా ఆనందించవలసిన విషయం, అందరూ సంతోషించగలిగిన విషయం ఇది. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అదే రాజశేఖర రెడ్డి సారు 3 జలయజ్ఞం రైతులందరూ బాగుండాలా, బోర్పల్లి రిజర్వాయర్ ఒక్కటి కాదు అన్ని రిజర్వాయర్లను కట్టి రైతులకు నీళ్లు అందించిన ఘనత మన రాజశేఖర రెడ్డి సార్కి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్క పేద విద్యార్థి ఎస్సీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలా, వాళ్ళు ఉద్యోగం చేస్తేనే వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి అవుతాయని ఆలోచన చేసి ఫీజు రియంబర్స్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి సార్కి. అదేవిధంగా మీరు ఆరోగ్యశ్రీ ఏ ఒక్కరు ఆలోచన చేయాలా, ప్రతి ఒక్కరికి ఎంతో మంది హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళను బతికించిన ఘనత కూడా మహానుభావుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. అట్లాంటి వ్యక్తి విగ్రహం ఈ రోజు కాంస్య విగ్రహం పెట్టడం నిజంగా మన అందరి అదృష్టం. అది ఒక శిల్పా మోహన్ రెడ్డికి, శిల్పా రవికి, అదేవిధంగా కారసాని రామగోపాల్ అధ్యక్షన బుగ్గన రాజేంద్ర గారు ఈ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత నెల 15వ తేదీ నుండి నిర్వహిస్తున్న ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ఓటర్లకు బిఎల్ఓలు ఎన్యుమరేషన్ పత్రాలను ప్రతి ఇంటికి వెళ్లి అందించి మ్యాపింగ్ చేయాల్సి ఉన్నది. అయితే బిఎల్ఓలు ఓటర్లకు పూర్తి స్థాయిలో ఎన్యుమరేషన్ పత్రాలను అందించలేదని, గడువు దగ్గరలో ఉన్న నేపథ్యంలో అర్హత కలిగిన నిజమైన ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందకపోతే విలువైన ఓటును కోల్పోవలసి వస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరికి ఎన్యుమరేషన్ పత్రాలను అందించాలని, నిజమైన ఓటర్లకు తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించే బాధ్యత అధికారులకు ఉందని తెలియజేస్తూ నేడు డిఆర్ఓ రాము నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, కల్పలతారెడ్డి, వైసీపీ నేతలు సూర్యనారాయణ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, శశికళారెడ్డి, దాల్మిల్ అమీర్ తదితర నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బిఎల్ఓలు ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలను 100% అందించామని తప్పుడు సమాచారం ఇస్తున్నారని, అందులో వాస్తవాలు లేవని అధికారులు పరిశీలించి నిజమైన ఓటర్లకు తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని వారు పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను బిఎల్ఓలకు సమర్పించేందుకు ఈ నెల 14వ తేదీ గడువు ఉండగా ఇంతవరకు 100% ఎన్యుమరేషన్ పత్రాలను అందించలేదన్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం నియోజకవర్గంలో బిఎల్ఓలు 100% ఎన్యుమరేషన్ పత్రాలను అందించామని చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. శిల్పారావు గారికి, కల్పలతారెడ్డి గారికి, ఈసా గారికి, రెడ్డి గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము అందరం కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్ఆర్ ప్రోగ్రామ్ మీద మొత్తం అప్లికేషన్ ఫారాలన్నీ కూడా 100% డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి 100% చేస్తామని వాళ్ళు డేటా ఇవ్వడం జరిగింది. ఎక్కడ 100% జరిగింది, ఎక్కడంటే ట్రాన్స్ఫర్ అయిపోయినారు కానీ చనిపోయిన వాళ్ళు కూడా ఎవరు కూడా దృష్టికి రాలేదు. చాలా శాతం కూడా ఊరికే అప్లికేషన్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ 100% పూర్తి. అటువంటిది ఒకసారి ఆఫీసర్లు దృష్టికి తీసుకొని వచ్చి నిజమైన ఓటర్స్ అన్యాయం జరగకుండా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అటువంటి వాళ్లకు ఓటు లేకుండా పోతాదనే ఉద్దేశంతోనే నిజమైన ఓటర్స్ కి అందరూ కూడా ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము నంద్యాల జిల్లా సంబంధించిన ఇన్ఛార్జీలతో అందరితో కూడా ఈరోజు డిఆర్ఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు తెలుగుదేశం ఐపాక్ వాళ్ళు కూడా మొత్తం ఏదైతే బిఎల్ఓ వాళ్ళు అంతా కలెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఐటీ తెలుగుదేశం వాళ్ళంతా కూడా వాళ్ళ దానిలో సెల్ వాళ్ళ అంతా కూడా ఈ డేటా తీసుకోవడం జరుగుతుంది. అన్నీ దాన్ని కూడా ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని దీన్ని ఎవరెవరైతే బిఎల్ఓలు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు.
నిజమైన ఓటర్స్ అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఓటు ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు కల్పించే విధంగా ఉండాలనేది కోరడం జరుగుతుంది. అంటే నిజమైన ప్రజాస్వామ్యం బతకాలంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటు కల్పించాల్సిన అవసరం. అటువంటి ఓటు ఎవరికి కూడా వాళ్ళ ఓటు పోకుండా ఆ ఓటు వాళ్ళ ఓటు హక్కును కల్పించడానికి ఈ రోజు మనం ఈ అధికారుల దగ్గరికి రావడం జరిగింది. నిజమైన ఓటర్లకు అన్యాయం లేకుండా చూడాలని ఉద్దేశంతో రోజు వచ్చి మేము అందరం కూడా మా ఇన్ఛార్జీలతో అందరితో వచ్చి ఇక్కడికి వచ్చి డిఆర్ఓ గారికి రిప్రజెంట్ చేసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి ఆర్డీఓ గారికి మేము ఎస్ఆర్ దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎస్ఆర్ఐ ఉద్దేశమే ఓటర్ జాబితాను సవరించడం, అదేవిధంగా కొత్త ఓట్లు చేర్చడం, అదే విధంగా ఏదైతే ఈ మరణించిన వారు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి వాళ్ళను తొలగించడం ఈ ఓటర్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదే విధంగా బిఎల్ఓ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి 3 సార్లు ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్ని ఇవ్వడం. అయితే ఈ రోజు ఏం జరుగుతుందంటే ప్రతి దాంట్లో కూడా ఇక్కడ వీళ్ళు డేటా ఇచ్చింది అంటే అఫీషియల్ గా ఆఫీసర్స్ డేటా ఇచ్చింది, బిఎల్ఓ డేటా ఇచ్చింది ఏంటంటే అన్ని కాన్స్టిట్యున్సీలో 100% ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అని ఒక తప్పుడు ఇది చేయడం జరిగింది. ఇందాక మేము ఇక్కడ డిఆర్ఓ గారికి అడిగితే ఆయన మేము అన్నిట్లో 100% ఇవ్వలేదు, మేము కొన్ని చోట్ల 99%, 98% అని చెప్పడం జరిగింది. మేము విత్ ప్రూఫ్ తో చూపించాం. ఎందుకంటే శ్రీశైలంలో ఈరోజు శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా 100% చేసినట్టు చూపించారు. సో ఇది ఈ రోజు ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. ఇది ప్రతి ఓట్లను తొలగించే కార్యక్రమము వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్యుమరేషన్ ఫామ్స్ 100% డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ జరగలేదు. ఈ రోజు మా పిఎల్ఏలు మేము అంత పర్సెంట్ లో మేము చేయలేదని వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. స్వయంగా వాళ్ళు చెప్పినప్పుడు ఎలా చేస్తారని మేము ఇక్కడ వీళ్ళని అడిగితే లేదు మేము చేసామంటున్నారు. కానీ ఇదంతా ఫేక్ అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఓటు ప్రతి ఒక్కరి హక్కు, వాటిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం క్రీడా పోటీలకు వేదికగా మారుతుంది. ఈ నెల 18, 19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. నంద్యాల ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఈ భారీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ముందు అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 11వ తేదీన జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ క్రీడా సంబరానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను నిర్వాహకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ రామకృష్ణారెడ్డి, రామసుబ్బారెడ్డి, రాజా చక్రవర్తి తదితరులు పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18, 19 తేదీల్లో రామకృష్ణ పీజీ కళాశాల రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు సీనియర్ విభాగంలో నిర్వహించడం జరుగుతుంది. వీటిని అన్ని జిల్లాల నుంచి దాదాపుగా టాప్ 4 లో వచ్చిన సెలెక్టెడ్ ప్లేయర్స్ అఫీషియల్ గా వస్తారు. మిగతా ఎవరైనా అక్కడ పర్ఫార్మెన్స్ చూపించలేక ఏదైనా మిస్టేక్ జరిగితే వాటిని రెక్టిఫై చేసుకోవడం కోసం స్పెషల్ ఎంట్రీ ద్వారా మిగతా క్రీడాకారులు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు ఇక్కడ కూడా నేషన్ లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ ఎంట్రీ ద్వారా ఈ చెస్ ఒక్క ఈవెంట్ లో మాత్రమే ఇలాంటి అవకాశం ఉంది. కాబట్టి క్రీడాకారులందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాం. అది 11వ తేదీ మన జిల్లా స్థాయి సెలక్షన్ జరుగుతాయి. ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన వారు మనకు నేరుగా రాష్ట్ర స్థాయికి అర్హత సాధిస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఎంట్రీ ఫీజులు అసోసియేషన్ ద్వారానే మనం పే చేయగలుగుతాము అని తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లా చెస్ క్రీడాకారులు సద్వినియోగం చేసే కోరుతున్నాం. 18 మరియు 19వ తేదీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2026 అనే కార్యక్రమాన్ని నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముందుగా ఈ నెల 11వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ కోసం మళ్ళీ ఇక్కడే డిగ్రీ కాలేజ్ క్యాంపస్ లోనే సెలక్షన్స్ ఉంటాయి. ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
అలాగే ఇందాక రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా స్పెషల్ ఎంట్రీ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు అక్కడ స్టేట్ లెవెల్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని వీళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా పెట్టారు. అదేవిధంగా ఇందులో సెలెక్ట్ అయినటువంటి టాప్ 4 పీపుల్ ని నేషనల్స్ కి పంపించడం జరుగుతుంది. నేషనల్ కి అయ్యే ఎక్స్పెండిచర్ అంతా కూడాను అసోసియేషన్ భరిస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. డెంగ్యూ మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా నేడు జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జిల్లా మలేరియా అధికారితో కలిసి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటించి ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు డెంగ్యూ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొని డెంగ్యూ నివారణ నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ముఖ్యంగా ఈరోజు అంటే మనం యాక్చువల్గా జూలై 1 నుంచి మంత్ అంతా కూడా సీజన్లో వచ్చే వ్యాధులకు సంబంధించి ఒక అందులో భాగంగా వచ్చే జబ్బు డెంగీ జ్వరం అనేది వర్షాకాలంలో ఎక్కువగా నీళ్ళు నిల్వ ఉండడం వల్ల వచ్చే దోమలు పెరగడం వల్ల, అలాగే ఎక్కువగా ఈ సీజన్ కాబట్టి ఈ సీజన్ అంతా కూడా ఫీవర్స్ రాకుండా అరికట్టడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ డెంగీ మంత్, యాంటీ డెంగీ మంత్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా జూలై మంత్ని మనము ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో అందులో భాగంగా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన ర్యాలీ నిర్వహించడం, అలాగే గ్రామీణ ప్రాంతంలో సచివాలయం, సిఎస్సీలు, అలాగే హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా ఈరోజు ప్రతి చోట కూడా ఈ మంత్ అంతా కూడా ర్యాలీ నిర్వహించడము, పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అవగాహన పెంచడము. ముఖ్యంగా ఈ దోమలు అనేటివి పెరగకుండా చూసుకోవాలి. దోమలు వృద్ధి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దోమలు వృద్ధి కాకూడదు, దోమలు పుట్టకూడదు. సో ముఖ్యంగా ఈ డెంగీ మంత్ సంబంధించి డెంగీ ఫీవర్ అనేది ప్రాణాంతక వ్యాధి. యాక్చువల్గా చూసుకుంటే గతంలో కూడా మనం అంటే మన జిల్లా వ్యాప్తంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా డెంగీ ద్వారా మరణాలు సంభవించడం ఇంతవరకు ఒక్క మరణం కూడా డెంగీ ద్వారా లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డెంగీ ఫీవర్ సంబంధించి డెంగీ మంత్ అంతా కూడా జూలై మంత్ అంతా 31 వరకు డైలీ మన ప్రజలు అవగాహన కల్పించడం, ప్రజలు ఇంటికి తిరిగి వారికి చెప్పడము, తద్వారా ఈ మనం డెంగ్యూ రాకుండా మన జిల్లాను పూర్తిగా డెంగ్యూ రహితంగా చేయడము, అలాగే ఒక్క మరణం కూడా సంభవించకోకుండా మనము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ సంబంధించి గౌరవ కలెక్టర్ మేడం గారు ఖచ్చితంగా ఈ మంత్ అంతా కూడా బాగా చేయమని చెప్పారు. అలాగే ఫీవర్స్ వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి ఇప్పుడు డెంగ్యూ కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ అలాగే అలర్ట్ చేశాము. జీజెచ్లో వాళ్ళు అలర్ట్ చేశాము. అలాగే మనం ఈ సిఎస్సీలు తర్వాత పిఎస్సీలో సచివాలయం కిట్లు ఏర్పాటు చేసి ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఈ ర్యాపిడ్ కిట్స్ చేయడము, ఇమీడియట్గా డెంగ్యూ ఫీవర్ కానీ బాధిత వచ్చిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డెంగ్యూ సంబంధించిన సబ్మిట్ ఆఫీసర్స్ ఇలా అంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మేము డెంగ్యూ వచ్చిన వెంటనే అలా ఆ ఏరియా అంతా అలర్ట్ అయిపోయి స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడం ఒకటి, తర్వాత మాసను కాంటాక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ చేసి అందరికీ సరౌండింగ్ ప్లేయర్స్ ఉన్న అందరూ కూడా ఎగ్జామ్ చేసి ఇంకా ఫీవర్స్ రాసుకోవడం, ఇలా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మన జిల్లాలో డెంగ్యూకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తారు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. నెరవాడమెట్ట కల్వర్ట్ వద్ద వేగంగా వెళ్తున్న కారు లారీని బలంగా ఢీకొట్టింది. కర్నూలు వైపు నుంచి కడప వైపు దూసుకొస్తున్న కారు ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో
అదుపు తప్పి లారీ వెనుక భాగానికి దూసుకుపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మానవత్వంతో స్పందించారు. క్షతగాత్రులను వెంటనే కారులో నుంచి బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పాణ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా వేగ పరిమితి పాటించాలని, ముందు వెళ్లే వాహనానికి మీ వాహనానికి మధ్య సురక్షిత దూరం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వ్యవహారంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాల్ ప్రతి సవాళ్లతో రాజకీయం తీవ్ర రూపం దాల్చింది. అహోబిలం అక్రమాలను నిరూపించేందుకు తాను ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ధీటుగా సవాల్ విసిరారు. నా వద్ద ఉన్న ఆధారాలన్నీ పక్కా నిజమని, ఈ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. అధికారం మీ చేతుల్లో ఉంది కదా అని పోలీసులను పంపించి అడ్డుకోవడం, సవాళ్లు విసరడం సరికాదని, దమ్ముంటే మీరే పోలీసుల అనుమతి తీసుకొని చర్చకు సమయం, వేదిక ఖరారు చేయాలని గంగుల డిమాండ్ చేశారు. రేపు జరగబోయే ముఖ్యమంత్రి సభలో గనక తనకు అవకాశం ఇస్తే అహోబిలంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ తీరుపై గంగుల బిజేంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆళ్లగడ్డలో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అటుపోతా ఇటుపోతా వాళ్ళింటికి వస్తా అంటూ ప్రగల్భాలు పలకడం చూశానని, ఇలాంటి బెదిరింపులు ఆళ్లగడ్డకు కొత్తేమీ కాదని ఆయన కొట్టి పారేశారు. తాము అన్నింటికీ తెగించే ప్రజల్లోకి వచ్చామని, దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎవరి ఇంటికి ఎవరు వెళ్ళినా అయ్యేదేమీ లేదని, చేతనైతే నిజాలు నిరూపించుకోవాలని సవాల్ చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అఖిలప్రియ వల్ల ఎంతో మంది నష్టపోయారని, బాధితులంతా ధైర్యంగా బయటకు రావాలని గంగుల పిలుపునిచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరి పక్షాన నిలబడి ఎంతవరకైనా పోరాడతామని వారికి భరోసా ఇచ్చారు. తాము అహోబిలం ఆలయ విషయాన్ని రాజకీయం చేయడం లేదని, దేవునిపై, ఆలయంపై తమ కుటుంబానికి ఎనలేని భక్తి శ్రద్ధలు, నమ్మకం ఉన్నాయని, అందుకే అక్కడ జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని గంగుల బిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏదైతే సంఘటన జరిగిందో అందరూ కూడా విట్నెస్ చేసినారు దీన్ని లైవ్గా. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ మా దగ్గరికి పోలీసులను పంపించి మమ్మల్ని ఆపించి ఇవంతా వద్దు. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్ లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. తప్పో, ఈ ఫ్యాబ్రికేటెడ్, ఇంకోటి నువ్వు ప్రూవ్ చేయదాన్ని. కానీ అవి చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా, నేను అటు పోతా, ఇటు పోతా, అక్కడ పోతా, ఇక్కడ పోతా, వాళ్ళ ఇంటికి వస్తా, వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్లగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే, అన్నిటికీ తెగబడే ఈరోజు మేము వచ్చినాము. ఏం అయ్యేది ఏం లేదు, ఎవరింటికి ఎవరు పోతే ఏం అయ్యేది లేదు. ఈ రోజు ఇది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది ఆళ్లగడ్డ ప్రజల్లో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈ రోజు మీలో ఆళ్లగడ్డ ప్రజల్లో కూడా ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇదే విధంగా అట్లనే ఇళ్లలో కూర్చున్నారంటే నొప్పి తగిలి కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. ఈ రోజు మీరు అందరూ కూడా కళ్ళు తెరవాలా, బయటికి రావాలా. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే అన్యాయాలు ఆళ్లగడ్డలో బయట పెట్టాలా. మీ ఎమ్మడి ఎంత దూరమైనా నిలబడడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒకటే నేను కోరేది, ఎక్కడైనా మేము ఈ చర్చకు సిద్ధపడి ఉన్నాము. మేము చేసిన ఆరోపణలకి మేము కట్టుబడి ఉన్నాము.
మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవస్థానాన్ని మేము మా కుటుంబం కానీ మేము కానీ ఎంతో ఆధ్యాత్మిక దృష్టితో ఎంతో అభిమానంతో మేము అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఆయన విషయంలో పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూపాయి ఒకటి మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుని దయ వల్ల. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పేసి ఈ రోజు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే అఖిలకి మేము చెప్పడం జరుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా వైఎస్ఆర్ కాన్సెప్ట్ గృహ ఆవిష్కరణ, తరలి వచ్చిన జనసుందరం. నంద్యాలలో మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం. రానున్నది జగనన్న పాలన, రాజన్న రాజ్యమని ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పారెడ్డి. కుట్రలతో విగ్రహాలు తొలగించగలరు, ప్రజల గుండెల్లోని రాజులను చెరపలేరన్న శిల్పారెడ్డి. 2.0 మొదలైంది, జగనన్న పాదయాత్రతో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాయమన్న శిల్పారెడ్డి. జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ నిర్వహణపై అనుమానాలు, నిజమైన ఓటరుకు అన్యాయం జరగరాదని కోరిన వైసీపీ నేతలు. డెంగ్యూపై పోరు, నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారి అవగాహన ర్యాలీ. ఈ నెల 18, 19 తేదీలలో నంద్యాలలో సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆర్జీఎం కాలేజీ సమీపంలో లారీని ఢీకొట్టిన కారు. ఆలగడ్డలో రాజకీయం పీక్, ఎమ్మెల్యే అఖిల ప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సవాల్. రేపు సీఎం సభలోనే నిరూపిస్తా, చిల్లర రాజకీయాలు వద్దు, గంగుల విజేంద్రారెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.